కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో ఈ మందిరాన్ని ప్రభువు ప్రదర్శిస్తున్నాం. ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. నీ మందిరములోన ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. నీ మందిరం ప్రార్థన మందిరం, సకల జనులకు రక్షణ మందిరం. నీ మందిరం ప్రార్థన మందిరం, సకల జనులకు రక్షణ మందిరం. మందిరం మాకిచ్చిన దేవా, మహిమయు ఘనతయు స్తోత్రము నీకే. ఈ నూతన మందిరం మాకిచ్చిన దేవా, మహిమయు ఘనతయు స్తోత్రము నీకే. హల్లెలూయా మాకు ఆనందమే, హల్లెలూయా మాకు సంతోషమే, హల్లెలూయా మాకు ఆనందమే, హల్లెలూయా మాకు సంతోషమే. నీకేమయ్యా, మేము వచ్చి వారిమయ్యా. ఈ మట్టిని మహిమగా మార్చిన గొప్ప దేవుడవయ్యా, నీకే స్తోత్రము. ఇచ్చిన రక్షణకాయ, ఇచ్చిన గొప్ప కృపకాయ, చూపిన ప్రతి ప్రేమకాయ, ఉపకారముకాయ, నీ సన్నిధికాయ నీకే స్తుతులయ్యా. భూలోక న్యాయాధిపత్యకు పరిశుద్ధుడకు పరలోకమందున్న మా తండ్రి, మీ కృపలోని ఆత్మ చేత మృత్యుంజయుడు, పునరుద్ధారుడు, నీతిశూరుడు, మహాదేవుడు, ఘనమైన మహారాజు నజరేయుడైన యేసు నామములో నా తండ్రి, ఈ నూతన మందిర సంఘ సభ్యులను, సేవకులను మీరు అభిషేకించండి, ఈ ఆత్మతో ఆశీర్వదించండి. ఇంతవరకు బ్రహ్మ ఆరాధనలోను వాక్య పరిచర్యలోను దాసుని నిలబెట్టుకొని మందిర ప్రతిష్ట కొరకై ఇచ్చినటువంటి వర్తమానం బట్టి నేను స్తుతిస్తున్నాను. ప్రభా సహాయం చేయండి. అలాగే దాసు ఈ మందిరం కట్టుటలో ప్రత్యేకించబడిన వారుగా మీరు చేసుకొని నడిపించిన ఈ కార్యములను బట్టి నీకు స్తోత్రం. కార్య ఆరంభం మొదలుకొని ఈరోజు ఓపెనింగ్ అయ్యేంత వరకు నీ బిడ్డలు నీ ఆత్మ చేత నడిపించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయినా ఇంకా ముందుకు నడిచే కృప అందరి సేవకులకు, మానవును, సంఘములకు, సార్వత్రిక సంఘమును సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఇక్కడ పిలుపు లేనోడు ఇక్కడ నిలబడకూడదు. దీనిలో ఏముండాలంటే పిలుపు ఉండాలి. సెకండ్, మన్నా పాత్రం. మన్నా తిన్నోడు ఐగుప్తులు తెచ్చారు, కానీ సజీవుడని యేసుని తినేవాడు సానే సావు. ఆమేన్. హల్లెలూయా.
సాక్ష్యం చెప్పడానికి మాకు ధైర్యం చాలలేదు. కన్నీళ్ళు కూడా ఎక్కువ వస్తాయని నేను సాక్ష్యానికి ఒప్పుకోను. ఎందుకంటే చాలా కష్టంతో వచ్చాను కాబట్టి నేను కొన్ని మాటలు మాత్రమే చెప్పి ముగిస్తాను, సమయం లేదు కాబట్టి. నేను కూడా విగ్రహాల కుటుంబంలో నుండి వచ్చాను. మా నాన్న మా అమ్మ ప్రవక్తలు కాదు, అతని విశ్వాసులు కూడా కాదు. నిజంగా అన్ని జనాంగంలో నుండి దేవుడు మాలగూడ ప్రాంతంలో నుంచి దేవుడు నన్ను తీసుకొని వచ్చి నిజంగా నా ఫస్ట్ గిఫ్ట్ నా తండ్రి, నా డాడీ, నా భర్తలు నా గిఫ్ట్గా వచ్చారు. అందుకని దేవునికి స్తోత్రం. నేను ఆయన చేసుకున్న తర్వాత నా జీవితం మార్చడానికి దేవుడు కృప చూపించారు. నేను కూడా మాలగూడ ప్రాంతంలో నుంచి వచ్చినాను, చదువు లేదు. అప్పుడు అన్నయ్య గారు చెప్తుంటే నాదే గుర్తొస్తుంది, నేను కూడా చదువుతాను కానీ రాయలేను. చాలా మంది స్త్రీలు కొడుకులు అన్ని నిశ్చేతులు రాసుకుంటూ ఉంటారు, కానీ నేను గుండెలు నిజంగా అని చెప్పినట్లే వాళ్ళు చెప్పే నిశ్చేతులు నా గుండెలు దాచుకొని ఉంటాను. హల్లెలూయా. నేను కూడా 3వ తరగతి పూర్ణంలో చదివాను, 4వ పూర్ణంలో చదివాను, 5వ తరగతి కల్స్పాట్ పోటీలో చదివాను. డిసెంబర్ 2వ తేదీన నేను ప్రోగ్రామ్ అక్కడ మాస్టర్ పిల్లలు పోటీ ఇస్తే ఆ ప్రోగ్రామ్ చేసి మా నాన్న వస్తున్న ఇంటికి వచ్చాను. వాళ్ళు చదువు పొమ్మని నేను పోలేదు, వాళ్ళు కొట్టారు, తింటారు. నేను వాళ్ళకి కనిపించకుండా ఒక రాత్రి అంతా చెట్టుకున్నాను స్కూల్కు భయపడి. నిజంగా ఇప్పుడు అన్నయ్య గారు చెప్పినట్టు లెక్కల సార్లు భయపడి నేను ఒక రాత్రి, ఒక మధ్యాహ్నం నుంచి ఒక రాత్రి అంతా చెట్టుకున్నాను. నాకు చదువు రాదు, కానీ ఇదే ప్రాంతంలో దేవుడు విలువేయబడిన మమ్మల్ని అందరికంటే నుంచి ఈ జీవితము దేవుడి కొరకు వాడబడింది. దేవుడు నా దర్శనం యేసయ్య చనిపోయిన రోజు ఎక్కువ బాధతో నేను పడుకుని ఏడుస్తున్నాను. అప్పుడు ముందుగానే నేను 7 గంటలు 8 గంటలు దేవుడి సన్నిధిలో గడిపేదాన్ని. ఆ రోజు తీవ్రమైన హృదయం నాకు బాధగా వచ్చింది. అయా, ఒక ప్రవక్త ఈ లోకంలో ఇచ్చారంటే ఎన్ని ఆత్మలు ఇంకా నశించిపోతాయో అని నేను ఏడ్చి ఉదయం కాలింది సాయంత్రం వరకు ఏడ్చి సమ్మగిల్లబడి పడిపోయింది. దేవుడు అక్షరాల రూపంలో నాకు దర్శనం ఉంది కాబట్టి 2 అక్షరాలు రాశాడు. ఏమని రాశాడంటే యెరెమీయా 1:5 చదువని దేవుడు నాకు స్వరం ద్వారా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత హెజ్కేల్ 2:4 చదువుకున్నాడు. ఆ తర్వాత 1 కొరింథీయులు 1:26 చదువు, నువ్వు లేయి అని దేవుడు నాకు చెప్పాడు. యేసయ్యకి ఇచ్చిన ఆ యొక్క కృప నీకు నేను ఇవ్వబోతున్నానని చెప్పాడు దేవుడు. ఎక్కువ కృంగిపోతూ నేను బాధపడుతూ ఈ సేవలో ఎన్నోసార్లు చనిపోవాలనుకున్నాను. నేను ఒకరోజు ఒంటరిగా ఉన్న పిల్లలు వదిలేస్తే ఇక్కడ అంతా చదువు చేస్తే సేవ చేయాలి, చేయకపోతే చచ్చిపోవాలి అనుకుని సేవలో వస్తున్న అడ్డంకులు, సేవలో వస్తున్న ఆర్థిక సమస్యలు, సేవలో వస్తున్న వస్త్రహీనత, సేవలో వస్తున్న ఆత్మతత్వం తట్టుకోలేక ఇంకా సేవ చేస్తేనే బ్రతకాలి, లేదు చనిపోవాలి, ఊరు పెట్టుకోవాలని నేను అక్కడ ప్రాంతానికి వచ్చాను. కానీ వెంటనే దైవజనుడు వచ్చి నన్ను బలపరిచి దేవుడు పిలిచాడు. మనము ఎప్పటికీ నిరీక్షణ పెట్టడు. ఆకాశం వచ్చి విత్తలేదు, పోయలేదు, వాటిని పోషించిన దేవుడు మనల్ని పోషించడా. మనము దేవునితో నిబంధన చేశాం. ఎప్పుడైతే సేవకు పిలిచాడో 1000 రూపాయలు సంపాదిస్తున్న కూలినంతా ఆపేసి మేము ఎక్కడైనా చిన్న పిల్లలు తీసుకొని నేను వెళ్ళొచ్చాను సేవకు. ఇక్కడ 2 సెంట్లు కూడా స్థలం లేదు, కానీ దేవుడు ఈ దినం 8 సెంట్లు స్థలం కొనడానికి కృపనిచ్చాడు. బాత్రూమ్లు కట్టుకోవడానికి 7-8 సంవత్సరాలు పట్టింది, కానీ మేము కట్టలేకపోయాం. కానీ ఎంతటి మహామందిరాన్ని కట్టడానికి దేవుడు కృపనిచ్చాడు. ఇదంతా దేవుని మహిమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లల విషయంలో కూడా నేను సేవకు వచ్చేసరికి పిల్లలు నేను గవర్నమెంట్ స్కూల్లోనే నేను చదివించాను. పిల్లలు నేను ఎప్పుడైతే డబ్బులు కట్టి చదివించి వాళ్ళ నాన్న ఎప్పుడు పని మానుకున్నారో అప్పుడు నేను స్కూల్ మానిపించాను. స్కూల్ కూడా నేను ఫీజు కట్టలేక గవర్నమెంట్ స్కూళ్ళలోని పిల్లలు ముగ్గురిని చదివించాను. ఒకటే అనుకున్నాను, ఈ లోకంలో డబ్బున్న వాళ్ళు పిల్లలు చదివించి ఆ జాబ్ ఈ జాబ్ చేయించు, కానీ దేవుని ద్వారా పిల్లలు చదువుతున్నారు. నేను దేవుని కొరకు సాధనాలుగా బాధపడితే చాలానే కాదు.
ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఒక మాట చిన్ని అయితే చాలా ఏడ్చింది, నేను చదువుకుంటున్నానా అని. నేను ఒక్కటే చెప్పాను, నీతో పాటు చదివే వాళ్ళతో లెక్క పెట్టుకోమా, దేవుడు వాళ్ళకు జాబులు ఇవ్వచ్చు, నీకు ఉన్నత జాబు ఇస్తారని నేను చెప్పాను. ఈరోజు దేవుడు తన సేవకురాలుగా ఎన్నుకున్నాడు. హల్లెలూయా. దేవుడు ఇంత గొప్ప కార్యం మా పట్ల, మా కుటుంబం పట్ల చేశారుగా. ఇంతటి మందిరాన్ని కట్టడానికి దేవుడు చాలా కృపణించాడు. నేను అందరి ప్రార్థన ఉంది, చాలా కన్నీటి ప్రార్థన ఉంది, చాలా విలువైన ప్రార్థనలు చెప్పడానికి సమయం లేదు. చాలా అందరి ప్రార్థన ఇక్కడ ఉంది. కాబట్టి ఈ మందిరములో దేవుని మహిమ కుమ్మరించబడిందని నేను నమ్ముచున్నాను. ఇది దేవుని కొరకు ప్రతిష్ఠించబడ్డాం. ఇది తరతరములు ఈ మందిరము దేవుని కొరకు వాడబడును గాక.